హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను వంట చేయడానికి అయితే లేట్ అయిందనమాట. టైం వచ్చేసి 1 o'clock అవుతుంది. తొందరగా ఏ కర్రీ అవుతుందిరా అని చూస్తే ఇగో టమాటాలు అయితే ఉన్నాయి. చారు చేద్దామంటే పిల్లలు వద్దంటున్నారు కాబట్టి నేనైతే టమాటా కర్రీ చేద్దామని ప్రిపేర్ చేశాను అనమాట. ముందుగా అయితే స్టవ్ పైన గిన్నె పెట్టుకున్నాం. నూనె అయితే తగినంత నూనె అయితే వేసుకున్నాను అనమాట. దాని తర్వాత తాలింపు గింజలు వేస్తున్నా. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, తర్వాత ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇవి మంచిగా ఫ్రై అవుతున్నాయి అన్నమాట. ఇగో నేను ఇప్పుడే పొయ్యి నీట్గా కడిగేసి కర్రీ చేద్దామని పెట్టాను. ఇంతలోకి ఆయిల్ చూడు ఎలా పడ్డదు. ఇంకా మనకి ఇదే పని కదండి, వంట చేయటం, కడగడం, మళ్ళీ వంట చేయాలి, కడగాలి, ఇదే పనిగా. మంచిగా ఫ్రై అవుతున్నాయి, మంచిగా వేగినాయి కదా. ఇప్పుడైతే పసుపు వేసుకుంటున్నాను అనమాట. ఈరోజైతే పొద్దున్నే దోశలు అయితే తిన్నాము. ఆ దోశలు తిన్నది 2 కానీ నిద్ర మాత్రం 2 గంటలు వచ్చింది. ఆ నిద్రపోయి పడుకొని లేసరికి టైం చూస్తే 1 అయింది. ఈ వంట చేయాలి కదా, ఇంత తొందరగా ఏం కర్రీ అవుతుందని చూస్తే టమాటా కర్రీ ఉంది. టమాటాలు కట్ చేసి కర్రీ అయితే ఇదైతే చిటికలో అయిపోతుంది కదా తొందరగా, అందుకని ఎక్కువగా ఇదే చూస్ చేసుకుంటాను నేను. వేసాం కదా, కొద్దిగా ఒక 2 minutes అలా వేగనిచ్చిన తర్వాత టమాటాలు అయితే వేసుకోవచ్చు. కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తారు, నా దగ్గర లేదు కాబట్టి ఆప్షనల్ అది. తర్వాత ఇక నేనైతే టమాటాలు వేస్తున్నా. ఇలా అంతా కలిసేటట్టు చాలా పెట్టుకొని ఒక 2 minutes వెయిట్ చేస్తే మగ్గిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఉప్పు వేసుకుంటున్నాను నేను. అవుతుంది. అటు రైస్ అయితే పెట్టేసిన కుక్కర్లో అన్నం తినొద్దు అంటున్నారు, కానీ తినొచ్చా లేదా అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సమ్మర్లో వంటగదిలో మనం ఎక్కువసేపు ఉండలేం కాబట్టి ఇక తప్పదు, కుక్కర్లో పెట్టి అవతలకి వెళ్ళిపోతే పొయ్యి నిండా కాకుండా ఉంటుంది. ఇక అదే బెస్ట్ ఆప్షన్. అయితే సగం ఉడికేసినాయి ఆల్మోస్ట్. నేనైతే ఇప్పుడు కారం వేస్తున్నాను అనమాట. కారం కొద్దిగా ఎక్కువే పడుతుంది, ఎందుకంటే టమాటా కర్రీ కదా కొద్దిగా పుల్లగా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఎక్కువ వేస్తున్నాను. కర్రీ అయితే అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి అయితే వేస్తున్నాను అనమాట. నేనైతే వేసాను. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.